మేడార మహాజాతర బ్రోచర్ పోస్టర్ లాంచ్. వనదేవతలకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్న సీఎం రేవంత్. బీఆర్ఎస్ కు కాలం చెల్లింది, ఆ పార్టీ భవిష్యత్తు లేదు. అవినీతి వల్లే ఆ పార్టీ ప్రజలకు దూరమైందన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మా ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తుంది, అన్నదాతల పచ్చని పైరులతో పరడివిల్లాలన్న మంత్రి తుమ్మల. ట్రాఫిక్ చలాన్ల రేవంత్ నిర్ణయంపై బండి సంజయ్ ఫైర్. రాష్ట్ర ఖజానాలోంచి ఆటో డిడక్షన్ ప్రారంభించాలని సవాల్. నేతల జేబులు నింపుకోవడానికి నరేగా ఉపయోగపడింది. అభివృద్ధి లక్ష్యంగా జీరాంజీ బిల్లు తెచ్చామన్న ఎంపీ డీకే అరుణ. నారావారిపల్లిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కుటుంబ సమేతంగా పండగ జరుపుకున్న సీఎం చంద్రబాబు. బీఆర్ఎస్ తో జగన్ కలిసి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న మంత్రి సవిత. చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్మెంట్ కేసు క్లోజ్. నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సిఐడి తుది నివేదిక. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారాయణ ఫైర్. 3 రాజధానుల పేరుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశాడన్న మంత్రి. అమరావతిపై జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న నాదెండ్ల. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో పాల్గొనున్న 19 దేశాలు. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ పిచ్చికొక్కలు కరిచినట్లు మాట్లాడుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో 70 స్థానాల్లో గెలుస్తామన్న సవాల్ విసిరిన పొంగులేటి. కుకట్పల్లి ప్రశాంతి నగర్ లో భారీ అగ్ని ప్రమాదం. ఒక్కసారిగా పేలిన 20 సిలిండర్లు. కాకినాడ జిల్లాలో అగ్ని ప్రమాదం. అగ్నికి ఆహుతైన 55 పూరిళ్లు. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. వీధి కుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. కుక్కల బెడదను నిర్మూలించుకుంటే రాష్ట్రాలకు జరిమానా తప్పదన్న సుప్రీం. అమెరికా చైనా దేశాలకు ప్రధాని తల వంచుతున్నారు. ప్రధాని మోడీ చైనా వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదన్న పవన్ ఖేరా. చైనాకు భారత ఆర్మీ జనరల్ స్ట్రాంగ్ వార్నింగ్. షాక్వాగ్రామ్ వ్యాలీ ఇండియాదేనన్న ఉపేంద్ర ద్వివేది. గిగ్ వర్కర్లకు బిగ్ రిలీఫ్. 10 నిమిషాల డెలివరీ ఎత్తివేస్తూ నిర్ణయం. గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసే దిశగా అమెరికా అడుగులు. విలీనం కోసం బిల్లు ప్రవేశపెట్టిన అగ్రరాజ్యం. ఇరాన్లో నిరసనలు కొనసాగించండి, పోరాటం చేసే వారికి సహాయం అందిస్తామన్న ట్రంప్ వెల్లడి. ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనలు. 600 మంది మృతి చెందినట్లు కథనాలు. T20 వరల్డ్ కప్ వేళ బంగ్లాదేశ్ సంచలన నిర్ణయం. భారత్లో మ్యాచ్లు ఆడబోమని ఐసీసీకి తేల్చి చెప్పిన బీసీఐ. జననాయగన్ సినిమా వివాదంపై స్పందించిన రాహుల్ గాంధీ. బీజేపీ అధికార బలంతో విజయ్ సినిమా విడుదల కాకుండా చేస్తుందన్న రాహుల్. WPLలో గుజరాత్ పై ముంబై ఘన విజయం. 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన హర్మన్ సేన.
టాక్సిక్ టీజర్ వివాదంపై స్పందించిన సెన్సార్ బోర్డు. యూట్యూబ్లో రిలీజ్ తమ పరిధిలోకి రాదన్న బోర్డు.